హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాచూరీస్ వ్లాగ్స్. ఎంతో రుచికరమైన సాంబార్ని తయారు చేసుకోవడానికి మనం ఏ కూరగాయలు అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ కూరగాయలను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. జీలకర్ర ఎల్లిగడ్డ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పోపులో వేస్తే రుచి బాగుంటుంది సాంబార్కి. ఈ వేడి అయినటువంటి నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోయి బాగుండదు. ఇందులోనే మనము దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు సాంబార్కి మరింత రుచిని ఇస్తాయి. పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. సాంబార్లో వేయడానికి కందిపప్పును కడిగి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టుకోవాలి. పక్కనే మనకు కావాల్సినంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే మనకు తగినంత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు మనకు తొందరగా ఉడకడానికి అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కల్లుప్పు వేసుకోవడం వలన కూరగాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇంకా మరింత రుచి పెరగడానికి ఇందులోనే కొంచెము ఇంగువాని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ముక్కలను ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనము వేగనివ్వాలి. రుచికి తగినంత కారపొడిని కూడా వేసుకొని ముక్కలను కలుపుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పు దువ్వతో మెత్తగా రుద్దుకోవాలి. ఇలా మెత్తగా రుద్దుకోవడం వలన పప్పుచారు అనేది చిక్కగా వస్తుంది. ఈ రుబ్బుకున్నటువంటి పప్పుని మనము ఉడికినటువంటి కూరగాయ ముక్కలలో వేసి కలుపుకోవాలి. ఈ పప్పు ముందుగా వేసి కలుపుకోవడం వలన పులుపు అనేది కూరగాయ ముక్కలకు పట్టుకోకుండా రుచి బాగా ఉంటుంది. ముందుగానే చింతపండు రసం వేస్తే ముక్కలకి పులుపు అనేది పట్టుకొని తింటూ ఉంటే పుల్లగా వస్తాయి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి, ఉడకనివ్వాలి. ఈ ఉడికిన తర్వాత అందులోనే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని ఆ పులుపు మనం ఒకసారి రుచి చూసి ఎంత నీళ్ళైతే మనకు కావాలో అంత నీళ్ళను మన పులుపు తినే దాన్ని బట్టి నీళ్ళను పోసుకోవాలి. ఇందులోనే కొంచెము జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు సాంబార్ని మసలనివ్వాలండి. సాంబార్ ఎంత బాగా మసిలితే అంత రుచి పెరుగుతుంది. ఇందులోనే ఇంకా మరింత రుచి పెరగడానికి కొంచెం బెల్లంను కూడా వేసుకొని మరగనివ్వాలి. మనకు తెలిసిపోతుంది అది సాంబార్ మరిగేటప్పుడు దాని చిక్కదనాన్ని బట్టి, వాసనని బట్టి మనకు అర్థమవుతుందండి. కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే అయిపోతుంది ఫైనల్గా. వేడి సాంబార్ రెడీ. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.